అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. రేపే మనకు రాఖీ పౌర్ణమి అనగా 19 ఆగస్టు 2024 సోమవారం నాడు వచ్చింది. అయితే మనము రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి, టైమింగ్స్ ఏంటి అని చాలామందికి ధర్మ సందేహం ఉంటుంది. చూడండి, ఈసారి రాఖీ ఎప్పుడు కట్టాలి, అలాగే పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అనేది తెలుసుకోండి. శ్రావణ మాసంలో అంటే పౌర్ణమి తిథి నాడు ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేటటువంటిది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అయితే సరే, ఇప్పుడు అన్నీ కూడా చెప్తాను, కానీ దానికంటే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అయితే పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అనేది తెలుసుకోండి. చూడండి, పౌర్ణమి తిథి వచ్చేసి ప్రారంభం 18వ తారీఖు నాడు రాత్రి 2:31 ప్రారంభమవుతుంది 18వ తారీఖు నాడు. అయితే ముగింపు 19వ తారీఖు నాడు రాత్రి 12:50 వరకు ముగింపు అంటే ముగుస్తుంది. అయితే మనకు రాఖీ పౌర్ణమి రాఖీ పండుగ వచ్చేసి 19వ తారీఖు నాడు సోమవారం నాడే వచ్చింది. అదే రోజు మనము చేసుకోవాలి. అయితే మనము రాఖీ టైమింగ్స్ ఏంటి అనేది తెలుసుకోండి. అయితే రాఖీకి ముఖ్యంగా టైమింగ్స్ ఎందుకు వచ్చింది, మామూలుగా ఎప్పుడు కట్టినా సరే రక్షణే అవుతుంది. కానీ మంచి ముహూర్తం ఏదైనా సరే మనము చేసినప్పుడు దానికి ముహూర్త బలం తోడవుతే దానికి శక్తి అనేటటువంటిది పెరిగి ఇంకా సంపూర్ణ ఫలితాన్ని మనము పొందుతాము అనేది గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనము పూజ చేస్తామండి, మామూలుగా ఏ పూజ అయినా సరే చేస్తాం, కానీ దానికి ముహూర్త బలం తోడవ్వాలి. ముహూర్త బలం తోడవ్వి ఆ యొక్క పూజ అనేటటువంటిది చేస్తే దానికి సంపూర్ణ ఫలితం అనేటటువంటిది మనకు లభిస్తుంది. అలాగే ఈ యొక్క రాఖీ కూడా మంచి ముహూర్తంలో కడితే మనకు సంవత్సరం అంతా కూడా మంచి రక్షగా మీరు ఎవరైతే మీ అన్నా తమ్ములు ఉంటారో వాళ్ళకి కడతారో వాళ్ళకి రక్షగా సంవత్సరం అంతా కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడు కట్టాలి అని అంటే, మీరు ఎప్పుడు కట్టకూడదో చెప్తాను వినండి. ఈ టైంలో అస్సలు కట్టకండి. చూడండి, 19వ తారీఖు నాడు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కట్టకండి. ఎందుకు అని అంటే, ఈ టైమింగ్స్లో భద్రాకాలం ఉంది. ఈ భద్రాకాలంలో మనము ఏ పని కూడా చేయకూడదు, శుభకార్యాలు మనకు పనికి రావు అనేది తెలుసుకోండి. ఓకేనా? తర్వాత అయితే మంచి టైమింగ్స్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. అంటే మీరు మధ్యాహ్నం 1:30 నుండి రాత్రంతా కూడా రాత్రి పూర్తి అయ్యేంత వరకు 12:50 వరకు ఎప్పుడైనా సరే మీరు కట్టుకోవచ్చు. కానీ చాలామంది అడుగుతారు, మంచి సమయం చెప్పండి స్వామి, ఎందుకు అని అంటే నాకు ముహూర్త బలం తోడవ్వాలి, ఇంకా సంపూర్ణ ఫలితాన్ని కావాలి అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి మంచి ముహూర్తంలో కట్టాలి అని అనుకుంటే మీరు మధ్యాహ్నము 1:40 నుండి ప్రారంభమయ్యి సాయంత్రం 4:30, ఓకేనా, 4:30 లోపే ఈ సమయాల్లో కట్టండి. మంచి ముహూర్తం ఉంది ఈ సమయంలో. ఇంకొకటి, రాత్రి కూడా ప్రదోషకాలంలో కూడా మంచి ముహూర్తం ఉంది. 6 గంటల నుండి 8, రాత్రి 8 గంటల వరకు ఇది కూడా బాగుంది. ఏంటంటే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సమయాల్లో కట్టుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీరు ఎవరికైతే మీరు రాఖీ కడుతున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి, రక్షగా ఉంటుంది. యాక్సిడెంట్ నుండి మరియు ఇంకా ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా ఏవి కూడా రోగాలు రావు, ఆరోగ్య సమస్యలు రావు, చాలా రక్షగా కాపాడుతూనే ఉంటుంది సంవత్సరం అంతా కూడా. ఓకేనా? అందరూ కూడా కట్టుకోండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏదో మనం రాఖీ కట్టేశాము అన్నట్టుగా ఉండదు. ఆ యొక్క రక్ష అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కట్టుకోవాలి. అలాగే ఎవరైనా సరే పురుషులు చూస్తున్నట్లయితే ఎంతో కొంత దక్షిణ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఏదో మనం ఇస్తున్నామనేది కాదు, వాళ్లకు బెనిఫిట్ ఉండదు దీంట్లో, మనకే చాలా బెనిఫిట్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కట్టిన దానికే మనము రూపాయి ఇస్తాం, ఆ యొక్క రూపాయి దాంతో మనకు 100 రూపాయల ఫలితం అనేటటువంటిది తీసుకుంటాం. కాబట్టి దీంట్లో మనకే బెనిఫిట్ అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా రాఖీ కట్టించుకోండి, మంచి ఫలితాలు పొందండి, రక్షగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మనకు ఆ యొక్క రక్ష అనేటటువంటిది కాపాడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్లో తెలియజేయండి, ప్రతిదీ కూడా చెప్తాను. అప్పటి వరకు ఉంటాను. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.